హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి టెట్ టఫ్ రెగ్యులర్ బిఎడ్ డిఎడ్ వారితో రాసేందుకు సర్వీస్ టీచర్ల ససేమీరా, ప్రత్యేక టెట్ నిర్వహించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు, సిలబస్ విడుదలతోనే రాజుకున్న రగడ, సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు తప్పని జాప్యం అంటూ సో ఈ విధంగా అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది, సాక్షి పేపర్లో. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారితోనే టెట్ రాసేందుకు సర్వీస్లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనితో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించడంపై బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్వీస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకు టెట్ సిలబస్ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు స్వీకరించాల్సి ఉంది. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా నిబంధనల్లో మార్పు తప్పదా అంటూ కూడా ఇచ్చారనమాట. టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు, ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కొత్త వారితో కలిసి టెట్ రాసేందుకు వీలుగా జీవో వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్పై అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయడం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వారు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బిఎడ్ డిఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80,000 మంది వరకు ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్ ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరి అని కోర్టు పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది అటు సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి అంటూ ఇచ్చారు. ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఏదో బిఈడి టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాస్ అయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నామంటూ సో ఇక్కడ మనకి చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైతే ఈ విధంగా తెలిపారు. అదేవిధంగా తక్షణమే గైడ్లైన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం ఎంత మాత్రం సరికాదు. విధి విధానాలు వస్తే తప్ప
నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురు చూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి ఫలితాలు వెలువడినా డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఈ విధంగా రావుల మనోహర్ రెడ్డి తెలంగాణ డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు ఈ విధంగా కోరినట్టుగా అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకైతే టెట్ టఫ్ అంటూ రావడం అయితే జరిగింది.